तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने कहा है कि आने वाले 10 सालों में रियासत तेलंगाना को 1 ट्रिलियन की मईशत बनाना हमारा मकसद है, जबकि 2047 तक इसे $3 ट्रिलियन की मईशत में तब्दील करना हमारा निशाना है। यौम तासीस तेलंगाना तकरीब से खिताब करते हुए वजीर आला रेवंत रेड्डी ने कहा है कि तेलंगाना की मौजूदा GDP 5% है और 2047 तक इसे 10% बनाना हमारा मकसद है। उन्होंने कहा कि हुकूमत आहनी अज़्म के साथ 1 करोड़ लोगों को लखपति बनाने के लिए काम कर रही है। उन्होंने कहा कि खवातीन को बाख्तियार बनाने और एंटरप्रेन्योर्स बनाने के लिए सिफर सूद पर पहले साल में 21,000 करोड़ रुपए के कर्जेजात दिए गए। अदानी और अंबानी से मसाबकत के लिए खवातीन सेल्फ हेल्प ग्रुप्स के साथ सोलार पावर जनरेशन प्लांट्स लगाए गए हैं। खवातीन की हौसला अफजाई के लिए पेट्रोल पंप, स्कूल की देखभाल, यूनिफॉर्म सिलाई का काम और महिला शक्ति कैंटीन चलाने के लिए इकदाम किए गए। तेलंगाना राइजिंग 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంట్ను ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం। అందుకే 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది, లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది। మరి భారతదేశం ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి, అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం। అందుకే ఈ రోజు పరిశ్రమల కోసం, వ్యాపార సంస్థల కోసం, విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈ రోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అదే విధంగా హెల్త్ పాలసీ, ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది। ఈ పాలసీలన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ 2047 తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన। అందులో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి అదే విధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈ రోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం। ఈ రోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం। రేపు భవిష్యత్తులో 2047 నాటికి 10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి